సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే రాహుల్ గాంధీకి తెలంగాణ నుంచి మనం ఆదుకోవాలి, ఆయన దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ నుంచి పంపించాలి అని అంటున్నాడు. ఏమంటావు అమ్మ దీనికి? మనకిస్తున్న ఏమిచ్చిందనా? మహిళకు 2500 ఇస్తున్నాడు, అవి లేవు. భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్ 4000 చేస్తున్నాడు, అవి లేవు. మా భర్త చనిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా సహాయం లేదు. మా భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, సడన్గా చనిపోయిండు, ఏ సహాయం లేదు. మేమెందుకు ఆయనకు డబ్బులు ఇవ్వాలి? ఎండల కష్టపడి మేము 100 రూపాయలు వచ్చినా 200 వచ్చినా ఇదే కష్టం మీద బతుకుతున్నాం నానా. ఊర్లో అంటే పొలం లేదు మాకు, ఇక్కడ వచ్చి కష్టం చేసుకుంటున్నాం, ఏది కూడా సహాయం లేదు గవర్నమెంట్ నుంచి అయితే ఏమీ లేదు నాన్న మాకు. మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరి కోటీశ్వరులు అయ్యారా మీరు? బిచ్చగాళ్ళం అయినాం, దేన్ని చూసి కోటేశ్వరం అయినాం నాన్న. బస్సు ఫ్రీ అన్నాడు, చాయ్ తాగడానికి కూడా చార్మినార్కి వచ్చి ఊర్లో నుంచి ఫ్రీ బస్ చేసిండు అని చాయ్ తాగిపోతున్నారు. ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలంటే ఆ బస్సులో సీట్లు కూడా ఉండవు. ఆ బస్ ఎందుకు? అదే పింఛను ఈ మహిళలకు ఇట్లా యాక్టివ్లు ఇస్తున్నాడు, కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఏవి ఇచ్చిండు? ఏది కూడా లేదు. ఏది ఆరుట్లా ఏది కూడా ఉపయోగం అయింది లేదు నాన్న. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే రాహుల్ గాంధీ దగ్గర డబ్బులు లేవంట, 1000 కోట్ల వరకు మన తెలంగాణ నుంచి పంపించాలి అంటుండు. 1000 మందిని చంపి తీసుకొని పోమ్మను, ఏముందని ఇస్తారు? ఇక్కడ నుంచి డబ్బులు ఏమున్నాయని ఇస్తారు? వాళ్ళ గురించి ప్రతి విషయంలో వాళ్ళ గురించి ఆలోచించి మేము ఓటేసినాము. ఓటేసినాక కూడా మాకు ఏది ఉపయోగం లేదు. అది వేయకుండా బెటర్ మాకు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మీ పనులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నాయమ్మా మీ పనులు? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మామూలుగా అంతనో ఇంతనో కొంచెం సాయం పొందిండ్రు. ఇప్పుడు సాయం పొందవలసిన అవసరం లేనట్టు ఇది చేస్తారు. చేసినా వేస్టే నాన్న, వేస్ట్. ఇంకా మా కష్టం మాకే, ఇది ఎవరి మీద ఆధారపడడం లేదు. మళ్ళా నేను ఒక 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఉంచారు? ఇప్పటి వరకు కొన్ని పనులు చేసిండులే, రైతు బిడ్డని అన్నాడు కదా, చేసిండులేనా ఆశపడుతుంటే నేనే రైతు బిడ్డని అన్నాడు. మాకు రైతులు కాదు కదా, ఒంటరి బతుకులలో కూడా ఏమీ లేదు, వేస్ట్ నానా. ఆయన అంటుండగా అమ్మా బహిరంగ సభలు పెట్టి అంటుండగా నేను అన్ని 6 గ్యారెంటీలు ఇస్తున్నా, అందరికి 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు. కొంతమందికి కరెంట్ గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు, కొంతమందికి కరెంటు బిల్లు అంటే కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. వాటర్ బిల్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడే లేదు. ఇప్పుడు ఏమి ఉపయోగం లేదు నాన్న. గ్యాస్ 500కి అన్నాడు, 950 రూపాయలు తీసుకుంటున్నారు గ్యాస్. ఏం చేసిండు? ఏం పడతాయి? 120 రూపాయలు పడుతున్నాయి అమ్మ, 130 రూపాయలు పడుతున్నాయి అమ్మ అంటున్నారు. మళ్ళీ ఏమి చేసిండు? ఎప్పుడు రాలేదు. అప్లికేషన్ పెట్టుకురా? ఏది లేదు, అన్ని పెట్టినాం. రేకులో ఇల్లు ఉన్నాయి, అప్లై చేసుకుని అంటే అవి కూడా పెట్టినాం, ఏ సాయం లేదు. ఎంత ఏమంటారు అక్కడ అధికారులు? నేను పింఛన్కి అప్లై చేసి మున్సిపల్ ఆఫీస్కు 4-5 సార్లు తిరిగినా నాన్న. లాస్ట్ వచ్చింది, ఒకటి చేస్తానంటే ఆయనకి 5000 ఇచ్చిన, వాడ అటే పోయిండు. ఏది లేదు నాన్న, మా కష్టం మాకే. అంటే లంచాలు అడుగుతురా? కొంతమంది ఉంటారు కదా, బొకరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేస్తాం కంపల్సరీ, నీకు వచ్చిన వాళ్ళ వస్తుంది అంటే ఇచ్చేసినాం. ఇచ్చిన ఉపయోగం లేదు, మున్సిపల్ ఆఫీస్ నుంచి తిరిగినా ఏం ఉపయోగం లేదు, వేస్ట్. బస్సులో ప్రయాణం చేస్తున్నాం అమ్మ ఫ్రీగా? 2 సార్లు పోతే 2 సార్లు సీట్లే లేవు. ఎప్పుడు పోయినా ఇక మేము విలేజ్కి వెళ్ళాలంటే కారో ఏదో తీసుకొని వెళ్ళవలసిందే, కానీ ఏ దానికి ఉపయోగం లేదు నాన్న, వేస్ట్. మళ్ళీసారి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? అదే దేవుడు ఎరుగు. పబ్లిక్ అయితే ఎవరి మీద ఇష్టం లేదు నాన్న, ఓటు వేయకున్నా బాగుంటుంది అన్న. ఏదన్నా సమయం, ఏదన్నా కొంచెమన్నా ఉపయోగపడితే ఎవరికైనా ఆశ ఉంటుందన్నా. 5 ఏళ్ళ దాకా వాళ్ళు ఇది చేసుకుంటారు. మేము ఒక 5 సంవత్సరాలకు ఒక్క ఏటో వేస్తాము. ఒక్కసారి కూడా వాళ్ళు మా గురించి ఆలోచించింది, మేమెందుకు అలా 5 సంవత్సరాలు నిలబెట్టాలి? మాకు ప్రయోగం లేదు, మేమెందుకు చేయాలి?